ఇది రైట్ హ్యాండ్లో ఉన్నది, గ్రాన్యుల్స్ వాడింది. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది కుడి చేతిలో పట్టుకున్న తూకం వరి నారేమో గ్రాన్యుల్స్ వాడింది. ఇదేమో మామూలుగా మన బీసెస్ వాడింది. దీనికి ఎయిర్ వ్యవస్థ చాలా డెవలప్ ఉన్నది. ఈ సైడ్ ఆకులు వచ్చేసి దీని ఏమో గ్రోతింగ్ మంచిగా ఉంది, డెవలప్ కాండము లా ఉన్నది. ఇది వచ్చేసి సైడ్ ఆకులు వైట్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడే కుళ్ళిపోయినట్టు రెడ్గా అవుతున్నాయి. ఎయిర్ కూడా రెడ్ ఉంది. దీనికి చాలా వైట్ ఉంది. దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అంతా నేను 10 days అవుతుంది ఇది వేసి. ఇది సేమ్ ఒకటే రోజు వేసినా కానీ దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడే కొంచెం మార్పు అన్నది ఏందో కనబడుతుంది. ఇంకా ముందు చూద్దాం ఎట్లా. దగ్గర చూపెట్టండి సార్, వేర్లు దగ్గర చూపెట్టండి. కలర్ కూడా వైట్గా ఉన్నాయి కదా. అయ్యో ఈ వేర్లకు చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయి. ఇవేమో గ్రాన్యుల్స్ వాడినాయి, ఇదేమో మామూలుగా బీస్ అవి వాడినాయి. దీనికి వేరు వ్యవస్థ చూడండి. ఇది మొక్క ఎంత నాణ్యతగా ఉన్నది. ఇది చూడండి, ఇది పీకి ఇది ముందు పీకినాము, ఇది వెనక సైడ్ పీకినాము. ఇదేమో వాడిపోలేదు, ఇట్లే గ్రోతింగ్ ఉన్నది. ఇదేమో జస్ట్ 5 minutes కూడా కాలే ఇంత వాడిపోయింది, రెడ్ వచ్చేస్తుంది. మళ్ళీ సైడ్ ఆకులు తెల్లగా అనేది. ఇది ఎలాంటి సైడ్ ఆకులు, ఇగో దీనికి డిఫరెంట్ చూడండి. ఇగో ఇదేమో తెల్లగా అవుతున్నాయి ఆకులు. ఇది ఎక్కడ ఏ ఆకు తీసుకున్నా అన్నీ గ్రోతింగ్ బాగుంది, చాలా బాగుంది. ప్యాకెట్ ప్యాకెట్ ఏంటి సార్ శివన్న, ప్యాకెట్ ఇదే అండి. ఈ డిఫరెంట్ అన్నది నాకు ఒక 10 daysలోనే మేమంటే నమ్మలేదు సార్ కదా మీరు. వీళ్ళు చెప్పారు, మేమంటే నమ్మలేదు. అంత వైట్గా ఉంటాయి నమ్మలేదు. వీళ్ళు చెప్తే అట్లనే చెప్తారు, ఎవరి బిజినెస్ వాళ్ళు అది చేసుకుంటారు, డబ్బా కొట్టుకుంటారు అని అనుకున్నాను. కానీ వాస్తవం ఏందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నమ్మచ్చు దీన్ని, చాలా నమ్మి వాడండి, వాడి చూడండి మీరు. ఇప్పుడు ఇదే ఫస్ట్ సార్ నేను వేసిన కదా. నాకు 10 daysలోనే ఇంత మనకు ఎయిర్ వ్యవస్థ చూస్తే తెలుస్తుంది కదా. ఈ ఎయిర్ ఎట్లా ఉన్నది వైట్గా, ఈ ఎయిర్ ఎట్లా ఉన్నది రెడ్. దీనికి మటన్ తినడానికి కూర అట్లున్నట్టున్నది. డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉన్నది. బాగా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ముందు ఎట్లున్నది. మళ్ళీ ఇంకో 10 days తర్వాత మళ్ళీ ఒక వీడియో నేను డౌన్లోడ్ చేస్తాను, చూడండి. అప్పటికిప్పటికి చూడండి. ఇంకా దీన్ని తీసుకుందాం, మళ్ళీ దీన్ని తీసుకుందాం. మనకేందన్నా తెలిసిపోతుంది కదా. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.